వాళ్ళు మనకు కనబడతారు. సేమ్ టైం మళ్ళీ ఎలాంటి వాళ్ళు కనబడతారు చెప్పండి? ప్రాటలు అయిపోతూ ఉంటే వచ్చేవాళ్ళు కొంతమంది కనబడతారు. ఇంకొంత సమయం తర్వాత ప్రార్థన ముగింపులో ఉండంగా వచ్చి ఆ ముగింపు ప్రార్థనలో కూర్చొని వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు కూడా కనబడతారు. ఇది ఒక పొదిల్లో మన చర్చ్ ఆఫ్ గాడ్ ఈ చర్చిలో ఈ యొక్క దేవుని సంఘంలోనే కాదు, ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా ఇలాగే జనం కనబడతారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వాళ్ళు మనకు కనబడుతూనే ఉంటారు. ఎందుకు అని అంటే ఇది భక్తిహీనత కూడా, భక్తితోటి భక్తిహీనత కూడా భూమి మీద విస్తరించేటువంటి కాలం ఇది. నీతిమంతుడితోటి అనీతిమంతులు కూడా వ్యాప్తి చెందే కాలం ఇది. ఇక్కడ మంచి వాళ్ళు మనకు కనబడతారు, గురుగులు ఉంటాయి, గోధుమలు ఉంటారు. అంటే మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఇద్దరూ ఉంటారు. కాబట్టి కోతకాలం వచ్చినప్పుడు నా పని కాదు అది. ఎందుకంటే కోత ఆయింది, నేను కొయ్యలేను. ఎందుకంటే నేను బలహీనుణ్ణి, నేను కొయ్యలేను, నాకు మొహమాటం ఎక్కువ, నేను కోత కొయ్యలేను. కానీ కోత కోసే వాళ్ళు వస్తారు, తీర్పు తీర్చే వాళ్ళు వస్తారు. వాళ్ళకు మొహమాటం ఏమి ఉండదు. బైబిల్లో ఉన్నది, దేవుని దూత ఎదుట దేవుని దూతలకు మొహమాటమే ఉండదని ఉంది వాక్యంలో. వాళ్ళు ఎక్కడ కూడా ఎవరు దూత దగ్గర నువ్వు నన్ను క్షమించు అనకూడదంట. ఎందుకనంటే వాళ్ళు క్షమించడానికి వచ్చేవాళ్ళు కాదు వాళ్ళు. అంతే, అవునా కదా? దూతలు వచ్చేది క్షమించడానికి వస్తున్నారా? వాళ్ళు దూతలు క్షమించడానికి రావట్లేదు, వేరు చేయడానికి వస్తారు వాళ్ళు. దూతలు వచ్చేది వాళ్ళు మనలను బలహీనతల్లో ఉంటే ఆ యొక్క మన బలహీనతలలో నుంచి మనకు సహాయం చేయడానికి కాదు వాళ్ళు వచ్చేది. లేకపోతే దూతలు వచ్చేది వర్తమానాన్ని తీసుకొని కాదు. దూతలు వచ్చేది ఎప్పుడు? దేవుని మహాదినమున జరగబోతున్నటువంటి ఆ తీర్పును నెరవేర్చడానికి ఆయన దూతలను పంపించబోతున్నానని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమా వినబడుతుందా? అర్థమవుతుందా? కాబట్టి వాళ్ళకు మొహమాటం ఏమి ఉండదు. మొహమాట పడటానికి వాళ్ళేం మనలాంటి వాళ్ళేం కాదు. వాళ్ళు నిరంతరం దేవుని సన్నిధిలో ఓ గొప్ప పోరాటముతో ఉండేటువంటి వాళ్ళు. మీరు రేపొద్దున మనము ఈ లోకంలో తీర్పు తీర్చడానికి వచ్చినటువంటి కాలంలో కూడా అప్పుడు ఒక భర్త, ఒక భార్య, లేకపోతే పిల్లలు, లేక తండ్రి తీర్పు తీర్చవలసి వస్తే ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆ పిల్లలకే, ఆ భర్తకే, ఆ భార్యకే, ఆ తల్లిదండ్రులకే వాళ్ళు తీర్పు తీర్చవలసి వస్తే అక్కడ వాళ్ళు మొహమాటంతో తీర్పు తీర్చరు. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ భర్త, భార్య, పిల్లలు, బంధాలకు అక్కడ తావు లేదు. అక్కడ తావు లేదు. ఎవడు నా ఎదుట నీతిమంతుడో వాడే, చెప్పండి, వాడే రక్షించబడతాడు. ఎవడు నా ఎదుట నీతిమంతుడో వాడే రక్షించబడతాడు. ఈసారి నోవహు ఓడను కట్టుకున్నట్లు, ఇదిగో ఓడను కట్టుకొని నోవహు, నీవు, నీ భార్య, నీ పిల్లలు ఆ ఓడలోనికి వెళ్ళండి అని చెప్పినట్టుండదు అక్కడ. ఎవడు నీతిమంతుడైతే వాడు, ఎవడు సిద్ధపడితే వాడు. గత వారం చెప్పాను, ఎవరు సిద్ధపడితే వారు, సిద్ధపడిన వారు బుద్ధి కలిగిన కన్యకలు లోపలికి వెళ్ళారు. అవునా కదా? సిద్ధపాటు లేనటువంటి వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళు సిద్ధలలో నూనె తెచ్చుకోవడానికి, తమ దివిటీలు ఆరిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేశారు. కానీ ఉపయోగం ఏమీ లేదు. వాళ్ళు వెళ్ళి అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకునే లోపే పెళ్లి కుమారుడు రావడం, లోపలికి వెళ్ళడం, సిద్ధపడిన వాళ్ళు ఆయనతో కలిసి పెళ్లి విందులోనికి వెళ్ళడం అంతా జరిగిపోయింది. కానీ తర్వాత వచ్చిన వాళ్ళు తలుపు తట్టినా తలుపు వాళ్లకు తీయబడలేదు. అవునా కదా? అర్థమైందే? మీకు గుర్తొస్తుందా? జలప్రలయం అప్పుడు ఏం జరిగింది? నోవహు తన భార్య పిల్లలతోటి కూడా లోపలికి వెళ్ళారు. తలుపు మూయబడింది, వేయబడింది, అంతే. ఇంకెవడు దాన్ని తెరవలేరు. ఇంకా నోవహు వచ్చేసి, ఎవరు వచ్చి, నోవహు తలుపు తట్టి, అయ్యా ఒకసారి తలుపు తీయ, నేను లోపలికి వస్తాను. నిన్నే కదా నువ్వు నాకు చెప్పింది ఓడలోనికి రమ్మని, నిన్న పొద్దునే కదా చెప్పావు నాకు ఓడలోనికి రమ్మని. నేను బయట కొంచెం ఆలస్యమైంది అక్కడికి వెళ్ళొచ్చేటప్పటికి, కాబట్టి దయచేసి నా కొరకు ఈ తలుపు తీయమని నోవహుని అడిగితే నోవహు తలుపు తీయగలుగుతాడా? ఎవడను వెయ్యలేకుండాను తీయలేకుండాను తలుపు వేయగలిగినటువంటి శక్తి దేవుని ఒక్కడికే ఉంది. ఆయన మూయగా ఎవడు తెరవలేడు, ఆయన తెరవగా ఎవడు దానిని మూయలేడు.
కాబట్టి అక్కడ మొహమాటం ఏం లేదండి. నేను ఇక్కడ మొహమాట పడుతున్నాను, నిజంగా చెప్తున్నాను. ఇక్కడ ఈ బలిపీఠం మీద నిలబడి నేను అబద్ధం ఆడటం లేదు, మొహమాట పడుతున్నాను. నాకు బైబిల్ ఏం చెప్తుందంటే క్రీస్తునందు మొహమాటం లేని వారై ఉండమని చెప్తే నేను ఇంకా మొహమాట పడుతున్నానంటే నన్ను కూడా సరిచేసుకోమని చెప్తున్నాడు దేవుడు. అంతేనా? వాక్యంలో దేవుడు నాకేం చెప్తున్నాడు? నన్ను కూడా ఏమంటున్నాడు ఆయన? నువ్వు కూడా సరిచేసుకోవాలయ్యా, నీవు కూడా సరిచేసుకోవాల్సింది ఉంది. ఏంటి? నీవు మొహమాటం ఉంది, ఇక్కడేమో మొహమాటం ఉండకూడదు. మరి మొహమాటం కలిగినోడు నువ్వేం సేవ చేస్తావు? నువ్వేం క్రమపరుస్తావు? నువ్వేం బోధిస్తావు? నిజమా కదా? అంటే బోధించాలంటే ఇప్పుడు నేను కూడా ఏం చేయాలి? అంటే నేను కూడా ఎలా ఆలోచించుకోవాలి? నేను కూడా ఎలా ఉండాలంట? మొహమాటం లేనివాడునై ఉండాలి. ఎవరి కొరకు ఉండాలి? క్రీస్తు నిమిత్తము, నన్ను రక్షించిన ప్రభువు కొరకు నేను మొహమాటం లేనివాడినై ఉండాలి. మనుషులను చూసుకుంటే ఆయన అన్నాడు, నేను మనుషుల ముఖమును చూసినట్లయితే నేను క్రీస్తు దాసుని కాదు ఇంక అన్నాడు. ఇక మనుషులను సంతోషపెట్టాలనుకుంటే నేను ఇంక క్రీస్తు దాసుడిగా ఆయన పనిని నేను చెయ్యలేను అని అన్నాడు. అయితే మరి క్రీస్తు దాసుడిగా ఉండాలంటే ఏం చేయాలి? మనుషుల ముఖం చూడకూడదు. ఎవరి ముఖం చూడాలి? ప్రభు వైపు చూసి సేవ చేయాలి, ప్రభు వైపు చూసి మాట్లాడాలి. అంతేనా కదా? ఇక మనుషుల వైపు చూసామనుకోండి, బ్రదర్ వచ్చాడా, సిస్టర్ గారు వచ్చిందా, ఓ ఏమొచ్చిందా, ఈయన వచ్చాడా, సరే అనే ఆలోచన వచ్చింది. అప్పుడు నేనేం చేస్తాను? ఇక దేవుని పనిని నేను ఎప్పటికీ సరిగా చేయలేను. ఒక డౌట్ వస్తుంది, చేయలేనేమోనేమోని, చేయలేకపోతానేమోనని డౌట్ వస్తుంది. కానీ ఏం చెయ్యాలో కొన్నిసార్లు సేవకులమైన మాకు చాలా తెగింపు కూడా ఉంటుంది. నేను నిజం చెప్తున్నాను, సేవకులమైన మాకు చాలా తెగింపు ఉంటుంది. ఎంత ప్రేమ, జాలి, దయ, కనికరం, లోబడుటకు ఎంత నేర్చుకుంటామో అంతకంటే ఎక్కువ తెగింపు కూడా ఉంటుంది. ఇది నిజం, నేను రియల్గా చెప్తున్నా, అది నాలో ఉన్నది కూడా. మళ్ళీ నేనేం లేదని చెప్పట్లేదు. నాకు ఎంత తగ్గింపు ఉందో, నేను ఎంతైతే ప్రతి మనిషి దగ్గర ఓర్చుకోగలుగుతానో, ఎంతైతే ప్రతి మనిషిని ప్రేమించగలుగుతానో, ఎంతైతే ఆ మనిషి దగ్గర నన్ను నేనే తగ్గించుకోగలుగుతానో అంతకు మించి తెగింపు కూడా ఉన్నది. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే మా పెద్దల నుంచి వచ్చింది నాకు. ఆమేన్, హల్లెలూయా. మా పితరుల దగ్గర నుంచి వచ్చింది. ఎందుకంటే మా పితరుడైనటువంటి పౌలు ఒక మాట అన్నాడు, నేను శరీరమును బట్టి బలహీనున్నేగాని అన్నాడు, కానీ ఆత్మ విషయంలో ప్రభువును బట్టి నేను బలహీనుణ్ణి కాదన్నాడు. మాకు రెండూ ఉన్నాయి. మేము బలహీనంగా ఉండగలుగుతాము, మనుషులను ప్రేమించగలుగుతాము, గౌరవించగలుగుతాము, సన్మానించగలుగుతాము, అన్నిటినీ ఓర్చుకోగలుగుతాము. అంతకంటే ఎక్కువగా అందరినీ వదిలేసి వెళ్ళిపోగలుగుతాము కూడా. అన్నీ వదిలేసి వెళ్ళిపోవడానికి ఎంత మాత్రం, అది కుటుంబమైనా, సంఘమైనా, ఇంకొకటైనా దేనికి లెక్క చేయము. ఇది నిజం. అన్నీ వదిలేసి ఇక వద్దు అనుకొని ఆత్మ ప్రేరేపణ కలిగితే పొదిలిని కూడా వదిలేసి వెళ్ళిపోతాను నేను. అంటే అది ఆ తెగింపు కూడా ఉన్నది మా దగ్గర. కానీ మేమేం చేస్తున్నామో మా పని ఏదో మాకు బాగా తెలుసు కాబట్టి ఆ పని కొరకు ఈరోజు ఇప్పుడు పూట పడుతున్నాం. ఏం పడుతున్నాం చెప్పండి? పూట పడటం అంటే ఎప్పుడైనా మీకు తెలుసా? పూట పడటం అంటే ఎదుటి వాళ్ళ కోసము కొన్నిటిని అప్పగించుకోవడం, కొన్నిటిని ఇవ్వడం, ఓర్చుకోవడం. పూట పడటం అంటే ఆ మనిషి కోసం, మీకు బాగా చెప్పాలంటే ఎదుటి వ్యక్తి కోసము ఇంకొక వ్యక్తి తనకు తానే అప్పగించుకోవడం పూట పడటం అంటే. ఆ మనిషి కొరకు ఈ మనిషి ఆ పనికి చేయకపోయినా, ఆ పని చేయకూడని పని అయినా ఒక మనిషి పూట పడతాడు చూసారా, దాన్నే పూట పడటం అంటారు. పూట పడటం అంటే ఆ మనిషికి ఆ పని కొరకై ఈ మనిషి దానికి అంగీకరించడం పూట పడటం అంటే. అంటే ఇప్పుడు మేమేం చేస్తున్నాము? పూట పడుతున్నాము. అవునా కదా? పూట పడుతున్నాము అంటే అర్థమైంది, ప్రభువా వీళ్ళు సువార్త చెప్పాలి, నీ వాక్యం చెప్పాలి, వీళ్ళకి అర్థం కాలేదు, ఇంకా వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, ఇంకా వీళ్ళు గమనించలేకపోతున్నారు. కాబట్టి మేమేం చేస్తున్నాం? ఇప్పుడు మీ కొరకు దేవుని సన్నిధిలో పూట పడుతున్నాం. లేదనుకోండి, మేము పూట పడకుండా ఉండాలనుకున్న రోజున మీ దగ్గర ఉండం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మేము పూట పడకుండా ఉన్న రోజున
మేము మీ దగ్గర ఉండం. రెండు జరుగుతాయి. ఒకటి, ఇంకొక ఎక్కడైనా దేవుని పని కొరకై వెళ్ళడమైనా జరుగుతుంది, లేకపోతే దేవుని మహిమలో ఉండడానికైనా వెళ్ళిపోతాడు సేవకుడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రెండు జరుగుతాయి. పూట పడకుండా ఉన్న రోజున సేవకుడు 2 స్థలాల్లో ఉంటాడు. ఒకటి, ఇంకెక్కడైనా సువార్త చెప్పడానికి ఇంకొక ఎక్కడైనా దేవుని పని కొరకు వెళ్తాడు. రెండోది ఏం చేస్తాడు? దేవుని మహిమలోనికైనా వెళ్తాడు. ఆ రోజే సేవకుడు పూట పడకుండా ఉన్నట్లు అన్నమాట. అంతవరకు ఆ పని జరిగించడానికి అన్నిటిని ఓర్చుకుంటాడు. పౌలు అంటాడు, మేము అన్నిటినీ ఓర్చుకుంటున్నాము అని. సో అయితే ఒక దేవుని సేవకుడిగా నేను మీకు ఏం చెప్తున్నాను అని అంటే, సో దినములు బాగలేవు, జాగ్రత్త పడండి. దైవభక్తిని తేలిగ్గా తీసుకోవద్దు. దైవభక్తిని తేలిగ్గా తీసుకోవద్దు. దైవభక్తికి విలువ ఇవ్వండి, ప్రభువుకు విలువ ఇవ్వండి. మీ ఆత్మను రక్షించగలిగిన ప్రభువుకు, మిమ్మల్ని నిత్య జీవంలో చేర్చగలిగిన ప్రభువుకు, మీకు మంచి ఉపదేశం చేస్తున్నటువంటి సంఘానికి, సేవకునికి మీరేమివ్వాలి? ఏమివ్వాలి? విలువ ఇవ్వాలి. దీన్ని మనం చెయ్యాలి. ఇది దేవుని పని, దేవుని సన్నిధి. ఇది మన ఇష్టానుసారంగా బయట ఉండే వాళ్ళు కూడా వినండి. రేపటి నుంచి మీరు కూడా కుర్చీలు వేసుకొని లోపల కూర్చుంటే మంచిది, చక్కగా మీరు నాకు కనబడతారు. కాబట్టి దేవుని మాటలు మీరు వినాలని నా ఆశ, ఆపేక్ష నాది.